నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. మీ రాజేశ్వరి కృష్ణ 1810. ఈ రోజు వీడియో అయితే గనుక మీ అందరికీ బాగుంటుంది. సో ఇకైతే గనుక వీడియోలోకి ఎంటర్ అయిపోదాము ప్లీజ్. హాయ్ అండి. ఈరోజైతే మా పాప హాస్టల్ నుంచి వచ్చిందనమాట. 2 days అనేది ఉంటుంది. కొంచెం మనకి పిల్లలు వస్తే హ్యాపీనెస్ ఉంటుంది కదా. మా అమ్మ అయితే కొంచెం వీడియో అయితే మీకు ఈరోజు అయితే నేను షూట్ చేస్తాను, మీకు చూపిస్తాను. మ్యాక్సిమం మీ అందరికీ నచ్చుతుందనమాట. ఇకైతే కనుక వీడియోలోకి ఎంటర్ అయిపోతాం. ఓకే, ఇదండి పూజ అయితే చక్కగా అయిపోయింది. ఈరోజు చాలా తక్కువగా నార్మల్గా చేస్తాను పూజ అనేది. బుధవారం కదండి, కొంచెం ఇంట్లో పని అనేది ఎక్కువగా ఉంటుంది. డీప్ క్లీనింగ్ అది రేపటి నుంచి అయితే మనకి మొత్తం పూజలే ఉంటాయి కాబట్టి నీచు కూడా ఉండదు. ఇక వచ్చేసి ఎర్లీ మార్నింగే చక్కగా తలకు అనేది ఆయిల్ పెట్టేసుకున్నాను. గాను నూనె పెట్టుకుంటే కొంచెం అంటే చలవది చేస్తుంది కదా అని చెప్పేసి ఫుల్గా ఆయిల్ అనేది పెట్టేసుకుని టైట్గా జడ వేసేసుకున్నాను అనమాట. చాలా బాగుంది. ఇకైతే కనుక ఈరోజు చికెన్ అనేది తెచ్చుకున్నాం కదండి. చక్కగా ఉప్పు, కారం, మసాలా, పెరుగు అన్నీ వేసుకుని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. మనకి నిమ్మరసం ఉంటే అందులో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 1 hour అట్లా పెట్టుకున్నాం అనుకోండి, టైం ఉంటే 1 hour పెట్టుకోవచ్చు. అలా మనం అన్నీ కలుపుకొని పెట్టుకోవడం వల్ల చికెన్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది కదా, అది మీకు కూడా తెలుసు. సో ఇప్పుడైతే కనుక నేను అన్నీ మీకు ఏంటి వివరంగా చెప్తున్నాను అంటే, పాప వచ్చింది కదా, రేపైతే తప్పకుండా లక్షవారం బాబా గుడికి వెళ్దామని చెప్పేసి ఇవన్నీ పాపతో చూపిస్తున్నాను మీకు. పాప వీడియో అనేది తీస్తుంది. సో నేనైతే కనుక కర్రీ చేస్తున్నాను అనమాట. ఈ రోజైతే కర్రీ అనేది తక్కువగానే తెచ్చుకున్నాం. ఎందుకంటే పాపకి హాస్టల్లో మ్యాక్సిమం అందరికీ చికెన్ ఎక్కువ పెడతారు, కానీ ఎక్కువగా ఇష్టపడేది పాప చికెన్ వెళ్ళండి. ఈరోజు కొంచెం బిర్యానీ కూడా తయారు చేశాను. ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, మసాలా అనేది చాలా తక్కువగా వేసుకోవడం బెటర్ అనమాట. కొంచెం గసగసాలు ఏంటి, ధనియాల పౌడర్ ఏంటి, ఇవన్నీ వేసుకోవడం వల్ల కొంచెం మనకి మసాలా అనేది ఘాటు తెలియదు. సో ఈ రోజు అయితే కనుక మ్యాక్సిమం వంట అనేది అయిపోయిందిలేండి. కానీ ఇప్పుడైతే కనుక నేను కొంచెం ఇంటి పని అనేది చేసుకోవాలి, బట్టలు వాషింగ్ ఉంటుంది. సో ఇవన్నీ కొంచెం ఎండ అయితే కూడా ఎక్కువగా వచ్చేస్తుంది కదా అని చెప్పేసి ఇవన్నీ మాట్లాడుకుంటూ పాపతో డిస్కషన్ చేసుకుంటున్నాను అనమాట. పాప వచ్చి కొంచెం వర్క్ ఉంది కదా అని చెప్పేసి అవన్నీ చేసుకుంటుంది. హాస్టల్ కొంచెం ఇంటికి వస్తారు కానీ వర్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ మనతో ఉంటారు కదా, మన చేతితో తింటారు కదా అన్న ఒక హ్యాపీనెస్ ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ కుకింగ్ అనేది అయిపోయిందనమాట. కొంచెం బిర్యానీ చేసుకొని చికెన్ కర్రీ అనేది ఇట్లా యాడ్ చేశానమాట. చాలా టేస్టీగా అనిపించింది. మసాలా కొంచెం తక్కువగానే వేసానులేండి. కర్రీ అయితే సూపర్ అని చెప్పొచ్చు. ఇదండి. ఇకైతే కనుక నేను తర్వాత వచ్చేసి నేను బయట పని అనేది మ్యాక్సిమం బట్టలు వాషింగ్ అనేది ఇవన్నీ చేసుకుందామని చెప్పి అనుకుంటున్నా. కానీ అంత వీడియో అనేది మీకు చూపించలేదండి, మొత్తం స్కిప్ చేసేసాను. ప్రతిదీ చూపించాలంటే ఇంకా చూడండి ఎండ ఎంత తీవ్రంగా ఉందంటే, ఇక వచ్చేసి మనకి లిక్విడ్ రూపంలో ఇది బార్లీ ఏంటి, చక్కగా సగ్గుజావ ఏంటి, ఇవన్నీ కూడా మ్యాక్సిమం చేస్తూ ఉంటానన్నమాట. అంటే మనకి లంచ్ అయిపోయిన తర్వాత ఇవన్నీ కొంచెం కొద్దిగా తీసుకున్నాం అనుకోండి, బార్లీ అది తీసుకున్నాం అనుకో, కొంచెం సిరస్ అనేది మనకి చలవగా ఉంటుందన్నమాట. ఇకైతే పాపకైతే కొంచెం పెట్టాను, పాప తింటుందన్నమాట. పాప ఇప్పటి వరకు వర్క్ అనేది చేసుకుంది. పాప కూడా మ్యాక్సిమం తలంతా ఆయిల్ పెట్టేసుకుంది రండి. ఇద్దరు కూడా ఆయిల్ పెట్టుకున్నాము. త్వరలోనే మీకు హెయిర్ ఫాల్ గురించి కూడా ఒక వీడియో పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే అది ఏంటన్నది మీకు సస్పెన్స్ అనమాట, చూపిస్తాను. నాకే కాదు ప్రతి ఒక్కరికి జుట్టు అనేది ఎక్కువ రాలిపోతుంది కదా, సో మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి మీకు చెప్తున్నాను అనమాట. సరే ఇప్పుడైతే కనుక ఒక ఎగ్స్ కూడా కర్రీ చేద్దాము అని చెప్పేసి 2 eggs అనేది కర్రీ చేస్తున్నాను అనమాట. అంటే ఎవరైనా వస్తే కొంచెం మనకి రైస్ అనేది ఉంది కానీ కర్రీ లేదు కదా అని చెప్పేసి చేస్తున్నాను అనమాట. టైం అయితే చాలా అయిపోయిందండి. ఆల్మోస్ట్ ఒక 3:30 అట్లా అయిపోతుంది అనమాట. తెలిసిన వాళ్ళు వస్తానా అన్నారని చెప్పేసి ఒక 2 eggs అనేవి కర్రీ చేస్తున్నాను అనమాట. ఇక వచ్చి చూడండి ఈరోజు ఎండ్ అయితే ఇక నాకు మధ్యాహ్నం అయితే ఒక బ్లౌజ్ అనేది ఉంది. సో అది కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి అని చెప్పేసి ఇవన్నీ డిస్కషన్ చేసుకుంటున్నాను పాపతోను. ఎందుకంటే పని చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కొంచెం రిలాక్స్ ఉంటుంది, టైం అనేది చక్కగా అయిపోతుంది కదా, మనం చక్కగా హ్యాపీగా ఏ పనైనా చేసుకోవాలన్నమాట. ఇకైతే కనుక 2:30 దాటిన తర్వాత పాపకి అనేది నేను కొంచెం ఫ్రూట్స్ రూపంలో బొప్పాయి ఇచ్చానమాట. కాయ అయితే చాలా బిగ్ సైజ్ అండి. అందులో అయితే హాఫ్ అయితే మాత్రం కట్ చేసి పాపకి ఇట్లా ఇచ్చానమాట. బొప్పాయి అనేది చాలా మంచి ఫ్రూట్ అనే చెప్పొచ్చు. షుగర్ వాళ్ళే కాదండి, చదువుకునే పిల్లలు ఏంటి మళ్ళాగా ఎక్కువగా వర్క్ చేసుకునే వాళ్ళకి బొప్పాయి తినడం వల్ల చాలా చలవు చేస్తుంది. ఇందులో చాలా ప్రోటీన్స్ కూడా ఉంటాయి కదా, మ్యాక్సిమం మీ అందరికీ తెలుసు అనుకుంటాను. సో చాలా టేస్టీగా ఉంది, తీయగానే ఉంది. హాఫ్ తిన్నాము, హాఫ్ అయితే కనుక పక్కన పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట.
అనమాట. ఇప్పుడైతే కొంచెం పని అనేది ఉంది. ఇప్పుడు ఎండల్లో అయితే కనుక ఏది చెయ్యాలన్నా కానీ భయంగా అనిపిస్తుంది అనమాట. కానీ ఈ ఈ పని అయిందనుకోండి, అమ్మ ఈ పని అయిపోయిందని నేను చెప్పేసేసి అట్లా కొంచెం ప్రశాంతత అనేది అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడైతే కనుక కర్రీస్ అనేవి కొద్దిగా ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా తీసేసి పక్కన పెట్టుకుని ఇక వచ్చేసి ఫైనల్గా అయితే కనుక మనకి సామాన్లు ఉంటాయి కదండి, ఆ సామాన్లు అయితే ఇక తోమేసుకుందాం అని చెప్పి అవన్నీ కూడా ఖాళీ చేసి పెడుతున్నాను అనమాట. ఈ రోజైతే కనుక చక్కగా మనకి బుధవారం అనేసరికి ఒక లంచ్ టైంలో మనకి నాన్ ఉంటుంది, అదేనండి నీచ్ అనేది ఉంటుంది. తర్వాత అయితే నైట్ కూడా మ్యాక్సిమం ఏదో ఒక బయట ఫుడ్ కానీ ఇంట్లో ఏదో ఒకటి మనం తయారు చేసుకుంటాం కదా. ఇక మా వారైతే కనుక పాప ఉంది కదా అని చెప్పేసి నూడిల్స్ అని తీసుకొచ్చారు. చూడండి పాప ఎంత ఇష్టంగా తింటుందో. మనం ఎంత బాగా పెట్టినా బయట ఫుడ్ అనేసరికి మనం కూడా అలాగే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం అనమాట. సో మాకైతే 7:30 అలా అయ్యింది. మా వారైతే వచ్చేటప్పుడు పాపకి నూడిల్స్ తీసుకొచ్చారు. పాపే కాదు మేము కూడా ఒక్కొక్క ప్యాకెట్స్ అనేది తెచ్చుకుని చక్కగా టీవీ చూస్తూ అలా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. సో రేపటి వీడియోలో అయితే కనుక పాప చక్కగా కొద్దిగా వంట చేస్తుంది, చక్కగా నాతో స్పెండ్ చేస్తుంది. రేపటి వీడియో అయితే కనుక కొంచెం పాపను మీకు చూపిస్తాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. ఈ రోజు వీడియో అయితే కనుక పాప కొద్దిగానే కనిపించింది. రేపు చూడండి పాప తనకు తెలిసినంతట్లో కుకింగ్ అనేది చేస్తుంది అనమాట. సో రేపు పాప మనకి బాబా గుడికి కూడా వెళ్ళి చక్కగా బాబా గారిని దర్శించుకోవడం ఇవన్నీ కూడా రేపటి వీడియోలో వస్తాయన్నమాట. సో ఇదండి, మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ మీకు నచ్చింది అనుకోండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.